బీసీలంతా ఏకమై బీసీ సంఘాలంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ సాక్షిగా రెడ్లను అందరినీ కలిపి బీసీలు ఉచ్చదాగండి అని మాట్లాడిండు. అంటే బేసిక్గా నేను ఈ వర్డ్ యూజ్ చేయొద్దు, బట్ మా సీనియర్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బేసిక్గా మాకు ఒకప్పుడు సీనియర్ కాబట్టి ఆయనే మాట్లాడంగా లేనిది మా గురువుని మేము ఉచ్చరించడంలో తప్పులేదు. సో దాని మీద నీ కామెంట్ ఏంటక్క? ఇది ఏంటంటే భవిష్యత్తులో రాజకీయాలకి రాబోయే యువతకు ఏం భాష మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, రాజకీయాలకి రావాలా వద్దా అనేసి సందిగ్ధంలో పడే విధంగా ఉన్నది. అంటే క్యారెక్టర్నల్ ఎనాలిసిస్ చేయడము, క్యారెక్టర్ల మీద మాట్లాడడము, బాడీ షేమింగ్, ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఒకరి మీద వ్యవస్థ మీద తప్పులను వ్యక్తుల మీద రుద్దుకుంటూ ఎవరైతే ఉన్నారో అది చేయడం తప్పు. నా దృష్టిలో రాజకీయాలు అనేటివి నీట్గా ఉండాలి. ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు నిన్ను కొంతమంది జనాలు నమ్మి, ఒక వర్గం జనాలు నమ్మి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం నమ్మి నీకు ఓట్లేస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడాలి, వ్యవస్థ గురించి మాట్లాడాలి, ఏదన్నా ఉంటే అవుట్ గా ఉండాలి. కానీ నువ్వు ఒక వాదాన్ని ఎత్తుకొని ఇంకొక కులాన్ని దూషించడము, ఇంకొక వర్గాన్ని ఎత్తి చూపడము, అదంతా తప్పు, రాంగ్ నా దృష్టిలో. అయితే యాజ్ ఏ బీసీగా చెప్పక్క, బీసీ నినాదం ఎత్తుకున్నాడు కదా తీన్మార్ మల్లన్న. నాకు ఆయన మీద చింతపండు నవీన్, నాట్ తీన్మార్ మల్లన్న. అదే ఆయన బేసిక్ ఆయన స్క్రీన్ నేమ్ చింతపండు నవీన్ అనే వ్యక్తి బీసీ నినాదం ఏదైతే ఎత్తుకున్నాడో దాన్ని మీరు అంటే బీసీలంతా కలిపి ముందుండి నడిపిస్తున్నారు. అసలు ఆయన నమ్మక తగ్గ వ్యక్తేనే. బీసీలంతా ముందుండి నడిపిస్తున్నారు అనేది అవాస్తవము. ఆయన ముందుండి ఆయన ఎన్నుకుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. అధికారంలోకి రావడానికి ఒక యూట్యూబ్ ఛానల్ను రేవంత్ రెడ్డి అనేటైనే తీన్మార్ మల్లిగాన్ని పావుగా వాడుకొని అధికారంలోకి వచ్చిండు. కొంత అయితే ఎఫెక్టివ్ అయినరు ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల. జనాలు తప్పుడు సమాచారాన్ని జనాల మైండ్కి ఎక్కించిండు, అది నిజమని నమ్మిండ్రు, ఓట్ల రూపకంగా వచ్చినాయి. ఓట్లేసిన తర్వాత వీళ్ళకి ఎందుకు ఓట్లేసినాం అనేసి జనాలు తలలు పట్టుకుంటున్నారు, అది వేరే విషయము. ఇంకొకటి, తీన్మార్ మల్లిగాడు ఎత్తుకొని సిద్ధాంతం ఏమన్నా ఉన్నదా? ఫస్ట్ ఏమన్నాడు? అంగిలాగు సిద్ధాంతం అన్నాడు. తర్వాత బహుజనవాదిని అన్నాడు. ఒక వైర్ వేసుకున్నాడు, దానికి 4 పేపర్లు పెట్టిండు, వార్తలు చదివిండు. తర్వాత ఒక స్క్రీన్ వేసిండు, ఎస్ఐలను, సిఐలను, పెద్ద పెద్ద ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసుకుంటా బ్లాక్మెయిల్ దందా నడిపిండు. తర్వాత ఆయన ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో టికెట్ వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలను జనాలకు, అంటే అక్కడ నియోజకవర్గంలో ఏం చేసిండో జనాలందరూ చూసిండ్రు. యూట్యూబ్ అదే న్యూస్ ఛానల్ సాక్షిగా మనం అందరం చూసినాం. ఒక వ్యక్తి ఎదగడం మంచిదే, కానీ వ్యక్తి అనేటోడు ఒక కాల నాగుగా విషం చిమ్ముకుంటూ సమాజం మీద పడి విషం చిమ్ముకుంటూ ఎదుగుతున్నాడు. అది కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లిగాడిని ఎవరు నమ్మరు. ఆయన సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, ఆయన విధానాలు కరెక్ట్ కాదు, ఆయన మాటలు కరెక్ట్ కాదు. ఆయనే సిద్ధాంతాన్ని, ఆయన విధానాలను ఆయన కోసం, ఆయన పదవి కోసం మళ్ళా ఎవరి మోకాళ్ళ దగ్గరనైనా తాకట్టు పెట్టే లక్షణాలు తీన్మార్ మల్లయ్యకు ఉన్నాయి. రైట్. అయితే చింతపండు నవీన్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ బీసీ నినాదం ఏదైతే ఉందో ఇదంతా కూడా పదవి వ్యామోహంతోనే చేస్తున్నాడని పదవి, మంత్రి పదవి కోసం చేస్తున్నాడని అయితే మేము గట్టిగా నమ్ముతున్నాము, అనుకుంటున్నాము. ఆయనకి ఏ పదవుల మీద వ్యామోహం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీ బిడ్డగా బీసీ వాదాన్నే ఎత్తుకుంటానే చేస్తాను, బీసీల సంక్షేమం కోసం చేస్తాడు. అదే చేయమని చెప్పండి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయమని చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో రెడ్డిల కిందట ఈయన మోకరిల్లుడు ఎందుకు, ఆయన రెడ్డిల కిందట ఈయన పనిచేసుడు ఎందుకు? బీసీగా నువ్వు నిజంగా బీసీ బిడ్డవే అయితే రాజీనామా చేయి. బీసీలకు సంబంధించిన సభలో ఒక వర్గాన్ని కించపరుస్తూ రెడ్లు బీసీలు ఉచ్చదాగండి అని అంత వల్గర్ గా మాట్లాడిన ఇగో ఆయన లాగా మాటలు మనం మాట్లాడలేము, ఆ డాష్లు మనం ఉచ్చరించలేము. ఆయన ఒక వల్గర్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాడు, మనకు అందరికీ తెలుసు. యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా మాట్లాడతాడు, బయట ఏ విధంగా మాట్లాడతాడు, ఏ వర్గాన్నైనా ఎవరినైనా ఎంత పెద్దవాళ్ళనైనా కూడా ఎంత దిగజారుస్తూ మాట్లాడతాడు అనేది తెలుసు. కేసీఆర్ గారిని మొన్నటి వరకు తప్పు అది అని చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, మొన్న నుంచి ఏం చెప్తున్నాడు? సమగ్ర కుటుంబ సర్వేనే బాగుంది, కులగణన సర్వే పెద్దగా బాగాలేదు అని నిన్న మాట్లాడిన వ్యక్తి ఈ రోజు శాసన మండలి సాక్షిగా ఏదైతే మాటలు చెప్పిండో మళ్ళీ కులగణన సర్వే బాగుంది అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ స్టూడియో ముఖంగా పేపర్లను తగలబెట్టాడు. అంతా డైవర్షన్, ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే నాటకాలు చేస్తున్నాడు. ఆయనకు బీసీల మీద గాని, తెలంగాణ రాష్ట్రం మీద గాని, తెలంగాణ ప్రజల మీద గాని ఆయనకు ప్రేమ లేదు, అదైతే చెప్పొచ్చు.
రైట్. ఈ కులగణన పేపర్లు అసలు ఎందుకు తగలబెట్టి ఉంటాడంటావు? ఎందుకు తగలబెట్టి ఉంటాడంటే ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు కదా, బీసీలు నమ్మాలి కదా,